నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృతి విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి యొక్క బాలక్రీడల్ని చెప్పుకుంటూ ఉన్నాం. క్రితం ఘట్టంలో కృష్ణుడు చేసిన గోవర్ధనోద్ధరణం, ఇంద్రుడి యొక్క గర్వం అపహరించబడ్డం, ఇవన్నీ చెప్పుకున్నాం. దాని తర్వాత కథని ఇప్పుడు చెప్పుకున్నాం. తతః భగవంతం శరణం ప్రాప్య యజ్ఞ విఘాతేన సంజాతరుషా స్వాత్మన గోష్ఠనాశాయ యదాచేష్టితం తస్య క్షమామర్పయామాస. ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన ఏకాంతంలో కలిసి తాను చేసినటువంటి పనికి క్షమాపణ వేడుకుని ఆయన ముందర స్తోత్రం చేశాడు. ముందర స్తోత్రం చేసి అప్పుడు భగవంతం శరణం ప్రాప్య, నాకు ముందర అభయం ఇవ్వు, నువ్వు శరణం ఇవ్వు అని ప్రార్థించి యజ్ఞ విఘాతేన సంజాతరుషా స్వాత్మన, తన తాలూకు యజ్ఞము విఘతమైంది, అది అడ్డగించబడింది అనేటువంటి కోపంతో సంజాత ఋష, కోపం కలిగినటువంటి స్వాత్మన తన చేత గోష్ఠ నాశాయ, ఈ గోష్ఠాన్నంతటినీ రేపల్లెనంతటినీ నాశనం చేయడం కోసమై యత్ ఆచేష్టితం, తను చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ సంవర్తక మేఘాల్ని పంపించి దీనంతటినీను గాలివారతోటి నీళ్లతోటి ముంచెత్తేయటం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పనికంతటికీను తస్య క్షమాం అర్పయామాస, ఆయన యొక్క క్షమని వేడాడు, ఆయన క్షమించమని ప్రార్థించాడు. భగవానపి ప్రహసన్ మేఘ గంభీరయా వాచ మఘవన్ లోకేశమానినం శ్రీమదాంధం త్వాం అనుజిఘృక్షుణా మయైవ యాగో విహతః. ఆయన యః శ్రీమదాంధః దండపాణిం మాం న పశ్యతి తదనుగ్రహాయ తస్య సంపదం హరామి తే భద్రమస్తు గతదర్పః మదనుశాసనం పాలయన్ స్వాధికారే తిష్ఠ ఇత్యుక్త్వా విససజ్జ. ఇంకా ఈయన భగవంతుడు ఏం చేశాడు, ప్రహసన్ నవ్వేశాడు ఈ ఇంద్రుడి యొక్క ముందర ఆయన పొందినటువంటి అమితమైన గర్వాన్ని. ఇప్పుడు తన దగ్గర వినయంగా పాదాల మీద ముందు నేల మీద తల వాల్చి అడుగుతున్నటువంటి ఈ క్షమాయాచనాన్ని వీటినన్నింటినీ చూసి ప్రహసన్ నవ్వి ఆయన అన్నాడు, మేఘ గంభీరయా వాచ, మేఘంలాగా అతి గంభీరంగా ఉన్నటువంటి తన వాక్కుతోటి ఇలా అన్నాడు, మఘవన్ ఇంద్రుడా, లోకేశమానినం అంటే నిన్ను నీవు లోకేశుడిగా భావించుకునేటువంటి, నిజానికి నువ్వు లోకేశుడివి కావు, లోకేశుడిని నేను, కానీ నేను నిన్ను ఆ అధికారంలో ఉంచాను కాబట్టి నువ్వేదో లోకాలన్నీ నా ఆజ్ఞలోనే బతుకుతున్నాయి అని నిన్ను నువ్వు చాలా గొప్పవాడిగా భావించుకుంటున్నావు. లోకేశమానినం శ్రీమదాంధం, మరి ఆ అధికారం నీకు ఉండేసరికల్లా నీకు ఐశ్వర్యం అబ్బింది. ఆ ఐశ్వర్యంతో అంటే నా అనుగ్రహంతో అబ్బిన ఐశ్వర్యంతో నువ్వు మదాంధం, చాలా అహంకార దుర్మదాంధుడివైపోయి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు. అట్లాంటి త్వాం అనుజిఘృక్షుణా మయ, నిన్ను అనుగ్రహించాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి నేనే నా చేతనే యాగః విహతః, నీ యాగము ఆపివేయబడింది. అంటే నేను నీ యాగాన్ని ఎందుకు ఆపేశాను అంటే నీ తాలూకు అసలు శక్తి సామర్థ్యాలు, నీ యొక్క శక్తియుక్తులు ఎంతో నీకు స్వయంగా తెలియాలి అని చెప్పి, నీ శక్తి తాలూకు ఆ పరిధి ఎంతో తెలియక నువ్వు చాలా పెద్దవాడివని భావించుకుని నువ్వు ఇంత అహంకారాన్ని పొందావు. నీ శక్తి పరిమితమైంది అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు నీకు ఆ గర్వం పోతుంది. గర్వం పోతే ఏమవుతుంది, నాకు దగ్గరవుతావు, నాకు చేరువవుతావు నువ్వు. ఆ విధంగా నిన్ను అనుగ్రహించడం కోసమై నేనే కావాలని నీ యజ్ఞాన్ని ఆపాను. యః శ్రీమదాంధః దండపాణిం మాం న పశ్యతి తదనుగ్రహాయ తస్య సంపదం హరామి. ఎవడైతే ఏ మానవుడైతే శ్రీమదాంధః ఐశ్వర్య గర్వంతో గుడ్డివాడైపోయి దండపాణిం మాం న పశ్యతి, వాడికి ఎప్పుడూ దండపాణిగా ఉండేటువంటి, అంటే వాడు తప్పు చేస్తే వాడిని తప్పకుండా శిక్షించేటువంటి శక్తి కలిగిన వాడనైనా నన్ను నపశ్యతి, చూడకుండా ఉంటాడు, అంటే నేను అతన్ని శిక్షిస్తాను అనే సంగతి ఎరగకుండా ప్రవర్తిస్తాడు.
వాడి యొక్క అనుగ్రహాయ, తత్ అనుగ్రహాయ, అటువంటి వాడికి ఆ దర్పాన్ని పోగొట్టి, గర్వాన్ని పోగొట్టి వాడిని అనుగ్రహించడం కోసమై తస్య సంపదం హరామి. ఆ అనుగ్రహ అంటే వాడికి ఆ అహంకారం రావడానికి కారణం ఏమిటి? ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని నేను పోగొడతాను. ఇప్పుడు నీ యొక్క ఐశ్వర్యము అంటే డబ్బు అది కాదు పోయింది, ఆ బలము, అపరిమితమైనటువంటి శక్తిమత్వము తనకు ఉన్నాయని ఏవైతే భావిస్తున్నాడో అవన్నీ పోయినాయి. అది ఈశ్వరత్వము ఆర్ ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యాన్ని ఇప్పుడు నీకు పోగొట్టాను కాబట్టి నీ తాలూకు అసలు శక్తి ఎంతో నీకు తెలిసింది. తే భద్రమస్తు, నీకు మంచి జరుగుగాక. గతదర్ప మదనుశాసనం పాలయన్ స్వాధికారే తిష్ట. ఇక గతదర్ప, నీ తలుకు దర్పాన్ని విడిచిపెట్టి మదనుశాసనం పాలయన్, నా యొక్క అనుశాసనాన్ని, నా యొక్క ఆజ్ఞలను పాలయన్ పాలిస్తూ స్వాధికారే తిష్ట, నిన్నేమి నీ పదవి నుంచి తీసి పక్కన పడేయంలే, నీ అధికారంలో నువ్వుండు, నీ అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకో, అందులో ఉండి సరిగ్గా నీ అధికారాన్ని సరిగ్గా నిర్వర్తించు. ఇత్యుక్త్వా విససజ్జ, ఈ మాటలు చెప్పి అతన్ని విససజ్జ పంపించేశాడు. తదను సురభిహి భగవంతం ఉపేత్య తుష్టావా. ఈ ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత కామధేనువు వచ్చింది ఆయన దగ్గరికి. కామధేనువు భగవంతం ఉపేత్య, భగవంతుడి దగ్గరకు వచ్చి తుష్టావా, ఆయన్ని స్తోత్రం చేసింది. నా తలుకు సంతానాన్నంతటినీ రక్షించావు, అందరినీ జాగ్రత్తగా కాపాడావు, నాకెంతో సంతోషం కలిగింది, నువ్వు మహాశక్తిమంతుడివి, ఇలాంటి మాటలన్నీ చెప్పి ఆయన్ని స్తోత్రం చేసింది. తుంబుర నారదాదయ యదునందనస్య లోకమలాపహాం యశః జగుహు. ఇంకా తుంబురుడు, నారదుడు మొదలైనటువంటి ఈ సురలోక గాయకులు వాళ్ళు ఏం చేశారు? యదునందనస్య, ఈ యదునందనుడి యొక్క, యదువంశంలో పుట్టినటువంటి కృష్ణుడి యొక్క లోకమల అపహాం, లోకం యొక్క మల అంటే కల్మషాన్నంతటినీ, అపహాం పోగొట్టేటువంటి యశః, ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క అద్భుత కృత్యాలని, వాటి వల్ల ఆయనకు వచ్చినటువంటి కీర్తిని, వీటన్నింటినీ వాళ్ళు గానం చేశారు. దేవాంగనాహ ననృతుహు, దేవతా స్త్రీలందరూ ననృతుహు నాట్యం చేశారు. పుష్పాణ్య వాకిరన్, ఆయన మీద పువ్వులు చల్లారు. నద్యః ప్రసన్న సలిలాహ ఆసన్, నదులన్నీ కూడాను ప్రసన్నమైనటువంటి సలిలములు అంటే నీళ్లు కలిగినవిగా, అంటే ఈ ఎక్కువ వర్షాలు పడిపోయి బాగా ఆ నదులన్నీ కలగిపోయినాయి కదా, అవన్నీ మళ్ళీ బురదగా అయిపోయినాయి కదా, మళ్ళీ ఆ బురదంతా తొలగిపోయి అవన్నీ ప్రసన్నమైనటువంటి నీళ్లతోటి మళ్ళీ ప్రవహించడం పెట్టినాయి. ప్రశాంత మృగకులం బృందావనం ఆసీత్, ఇంకా బృందావనం అంతా కూడాను ప్రశాంతమైన మృగకులము కలిగినటువంటిదిగా, అంటే జంతు సమూహాలు, అంటే గోవులు, వాటి యొక్క దూడలు మాత్రమే కాదు, ఆ అరణ్యంలో ఉండేటువంటి జంతువులన్నీ ఉంటాయి కదా, ఆ జంతువులన్నీ కూడాను ఈ వర్షం వల్ల వాటికి కూడా విపరీతమైన భయం కలిగింది కదా, సో వాటి తలుకు భయం కూడా తొలగి అవి ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ఇలా కాలం జరుగుతూ ఉండగా కదాచిత్ ఏకాదశ్యాం నందః ఉపోష్య జనార్దనం అర్చయిత్వా ద్వాదశ్యాం కాళిందీం స్నాతుం అగాత్. కదాచిత్ ఒకనాడు ఏకాదశ్యాం, అవళ ఏకాదశి రోజున నందః ఉపోష్య, నందుడు ఉపవాసం ఉన్నాడు. మామూలుగా ఏకాదశి రోజున అందరూ ఉపవాసం ఉంటారు కదా, అలాగా ఈయన ఉపవాసం ఉన్నాడు. జనార్దనం అర్చయిత్వా, జనార్దనుడికి అంటే శ్రీమన్నారాయణుడికి ఆయన పూజ చేసి శ్రీమన్నారాయణుడిని అర్చించి, ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత కాళిందీం స్నాతుం అగాత్, కాళింది నదిలోకి, ఇప్పుడు ప్రస్తుతం కాళింది యమునా నది ఆ కాళీయ సర్పం లేదు కాబట్టి అందరికీ స్నానానికి వాటికి అనుకూలంగా ఉంది. దాంతో ఆ కాళిందికి, యమునా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. యతః అయం అవిజ్ఞాయ ఆసురీం వేలాం స్నాతుం జలమావిశత్ అతస్తం వరుణదూతః అపాహరత్. ఈయన ఏం చేశాడు? ద్వాదశి ఘడియ ప్రవేశించటమే చూసుకున్నాడు తప్ప ఎటువంటి వేళ అది అనేది చూసుకోలే. అంటే ఏ 3 గంటలు అలా అయిందనుకోండి, బ్రాహ్మీ ముహూర్తం వచ్చేస్తుంది, అక్కడి నుంచి అది దేవతల కాలం. అంతకు ముందు కాలం ఏదైతే ఉందో అది రాక్షసుల యొక్క, ఈ భూత పిశాచాతుల యొక్క కాలం అన్నమాట. ఆ అర్ధరాత్రి వేళ ఏం చేశాడు? అవిజ్ఞాయ, యతః ఏ కారణం చేత అయితే, ఎందుకంటే ఆయన నందుడు అవిజ్ఞాయ తెలుసుకోకుండా, ఎరగకుండా, ఆసురీం వేళ
ఆసురీ వేళలో అంటే అసురులకు సంబంధించిన రాక్షసులకు సంబంధించినటువంటి వేళలో స్నానం చేయడం కోసం జలం ఆవిశత్ నీటిలోకి ప్రవేశించాడో అతః ఆ కారణం చేత తం వరుణ దూత అపాహరత్ ఆయన్ని వరుణ దూత వరుణుడి యొక్క దూతలు అంటే ఏంటి వరుణుడి యొక్క భటులు వాళ్ళు అపాహరత్ ఆయన్ని అపహరించేశారు అంటే వరుణ లోకానికి తీసుకెళ్లిపోయారు అనమాట. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, ఆకాశంలో ఉండేటువంటి మేఘాల మీద ఆధిపత్యం ఇంద్రుడిది, నేల మీద ప్రవహించేటువంటి నీటి మీద అంటే సర్ఫేస్ లెవెల్లో ప్రవహించేటువంటి నీళ్లు, నదులు, సెలయేళ్లు, సముద్రాలు వీటన్నింటి మీద ఆధిపత్యం వరుణుడిది అనమాట. గ్రౌండ్ వాటర్ మీద ఆధిపత్యం వరుణుడిది. దాంతో ఈ వరుణుడి యొక్క టెరిటరీ అయినటువంటి ఈ నదిలోకి ఈయన ఆసురీ వేళలో ప్రవేశించకూడని వేళలో ప్రవేశించటం వల్ల ఆ వరుణ దూతలు ఆయన్ని అపహరించారు. స్నానార్థం గతం అనివృత్తం నందం విజ్ఞాయ గోప్య ఆక్రోశంత్య నందనందనం శరణం ప్రాపు. ఇప్పుడు జరిగింది ఏమిటి? నందుడు ఒక్కడే వెళ్ళలా, నందుడితో పాటుగా ఇంకా పెద్ద గోపాలకులు వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళ స్త్రీలు వెళ్ళారు. అందరూ ద్వాదశి ఘడియల్లో స్నానం చేయాల్సిన వాళ్ళే. ఈయన వాళ్ళకందరికీ నాయకుడు కాబట్టి ఈయన ముందర దిగాడు నీళ్లలోకి. ఈయన స్నానం అయ్యి ఈయన బయటకు వచ్చిన తర్వాత తాము కూడా దిగుదాము అని ఆగినట్టున్నారు మిగతా వాళ్ళందరూ. దాంతో స్నానార్థం గతం స్నానం కోసం వెళ్ళాడు నందుడు, అనివృత్తం తిరిగి రాలేదు. ఆయన ఆ నీళ్ళలోకి వెళ్ళటమే కనిపించింది, మునగడమే కనిపించింది, ఇంకా మళ్ళీ పైకి తేలలేదు. దాంతో ఇంకా తిరిగి రాకుండా ఉన్నటువంటి నందం విజ్ఞాయ నందుడిని తెలుసుకుని, నందుడు ఇట్లా మళ్ళీ పైకి రాలేదు అన్న సంగతిని తెలుసుకుని గోప్య ఆక్రోశంత్య ఈ గోప స్త్రీలందరూ ఆక్రోశంత్య ఏడుస్తూ నందనందనం శరణం ప్రాపు ఈ నందనుణ్ణి అంటే నందుడి యొక్క కొడుకైనటువంటి కృష్ణుణ్ణి శరణం ప్రాపు శరణు వేడారు. భగవాన్ తద్విజ్ఞాయ తమానేతుం వరుణలోకం అగాత్. భగవంతుడు కృష్ణుడు తద్విజ్ఞాయ ఆయనకి అక్కడికి వెళ్ళంగానే తెలిసిపోయింది ఈ వరుణ దూతలు తన తండ్రిని తీసుకెళ్లారు, వరుణలోకంలో ఉన్నాడు తన తండ్రి అన్న సంగతి తెలిసింది. తెలిసి తత్ విజ్ఞాయ ఆ సంగతి తెలుసుకుని తమానేతుం తండ్రిని వెనక్కి తీసుకురావడం కోసం వరుణలోకం అగాత్ వరుణలోకానికి వెళ్ళాడు. ఆది పురుషం తమవలోక్య ప్రచేతాః బహుధా స్తుత్వా స్వానుచర కృతాపరాధస్య క్షమామర్పయిత్వా తత్పితరం నందం ప్రాదాత్. ఇంకా ఆది పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వయంగా తన లోకానికి వచ్చేసరికల్లా తమ అవలోక్య ఆయన్ని చూసి ప్రచేతాహ వరుణుడు బహుధా స్తుత్వా ఆయన్ని ఎన్నో విధాలుగా స్తోత్రం చేసి స్వానుచర కృత అపరాధస్య తన అనుచరుల చేత చేయబడినటువంటి అపరాధానికి తప్పుకి అంటే ఆయన తండ్రి ఆ పరమపురుషుడి యొక్క తండ్రిని ఇలా తీసుకొచ్చేయటం సామాన్య మానవుడిగా భావించి మరి ఆయన్ని ఎత్తుకు పెంచుతున్నాడంటే ఆయన ఎంత భాగ్యశాలి, భగవంతుణ్ణి తన కొడుకుగా ఎత్తుకుని లాలించి పెంచుతున్నాడంటే నందుడు ఎంత భాగ్యశాలి అయి ఉంటే, ఎంత గొప్పవాడయి ఉంటే ఆ పని చేస్తూ ఉండగలడు. కాబట్టి ఈయన యొక్క శక్తిని ఎరగకుండా, ఈయన యొక్క గొప్పతనాన్ని ఎరగకుండా నందుడిని తీసుకొచ్చేసినందుకు క్షమామర్పయిత్వ ఆయనకి ఆయన యొక్క క్షమని ప్రార్థించి తత్పితరం నందం ప్రాదాత్ ఆయన తండ్రి అయినటువంటి నందుణ్ణి ఆయనకి తిరిగి ఇచ్చేశాడు. తేన సహ వరుణలోకాత్ ప్రతినివృత్తః నందః వ్రజౌకసాం ఆత్మనా సాక్షాత్కృతం వరుణలోక సౌభాగ్యం వరుణకృతం భగవదర్చనం చ న్యవేదయత్. తేన సహ కృష్ణుడితో కలిసి వరుణలోకాత్ ప్రతినివృత్తః నందః వరుణలోకం నుండి తిరిగి వచ్చేసినటువంటి నందుడు వ్రజౌకసాం ఆ వ్రజంలో నందవ్రజంలో ఉండేటువంటి ఆ గోపాలకులందరికీ కూడా ఆత్మనా సాక్షాత్కృతం తన చేత చూడబడినటువంటి తన కళ్ళతో స్వయంగా చూడబడినటువంటి వరుణలోక సౌభాగ్యం వరుణలోకం యొక్క సౌభాగ్యం అంటే దాని తలుకు ఐశ్వర్యాన్ని వరుణకృతం భగవదర్చనంచ దానికంటే గొప్పగా ఆ వరుణుడు అంత సౌభాగ్యం కలిగినటువంటి ఆ వరుణుడు తన కొడుకు పాదాల ముందు సాగిలపడి ఆయన యొక్క క్షమని ప్రార్థించటము ఇదంతా ఈ ఆయన చేత చేయబడినటువంటి భగవత్ అర్చనం తన భగవత్ స్వరూపుడైనటువంటి తన కొడుకుకి ఆయన చేసినటువంటి అర్చనాన్ని అన్నింటినీ కూడా వీళ్ళకందరికీ సవివరంగా చెప్పాడనమాట. న్యవేదయ అందరికీ తెలియజేశాడు. తదాకర్ణ్య సర్వే వ్రజవాసినః
శ్రీకృష్ణం స్వభాగ్యవశాద్ అత్ర అవతీర్ణం సాక్షాత్ పరాత్పరం నారాయణం విదిత్వా తల్లోక దిదృక్షవః ఆసన్. తదాకరణీయ, అది వినంగానే సర్వే వ్రజవాసిన, ఈ వ్రజవాసులందరూ కూడా శ్రీకృష్ణం, ఈ శ్రీకృష్ణుడు తాము నందుడు కొడుకు, చిన్నపిల్లవాడు, పసివాడు అనుకుంటున్నటువంటి ఈ కృష్ణుడు స్వభాగ్యవశ, తమ యొక్క అదృష్టవశం వల్ల అత్ర అవతీర్ణం, ఇక్కడ అవతీర్ణం, ఇక్కడికి దిగినటువంటి, ఈ లోకంలో అవతరించినటువంటి సాక్షాత్ పరాత్పరం, సాక్షాత్తు పరాత్పరుడు, పరం గొప్పదైన దానికంటే పరుడు గొప్పదైనటువంటి వాడు, అంటే లోకంలో అతి గొప్ప పదార్థం ఏదైతే ఉందో దానికంటే గొప్పవాడైనటువంటి ఈ భగవంతుణ్ణి నారాయణం విదిత్వా, ఆ భగవంతుడిగాను నారాయణం శ్రీమన్నారాయణుడిగాను విదిత్వా తెలుసుకుని తల్లోక దిదృక్షవః ఆసన్. నందుడు వెళ్ళి చూసొచ్చాడు కదా, మనం కూడా చూద్దామా లోకాన్ని అని ఆ తత్ లోక దిదృక్షవః, ఆ లోకాన్నంతరినీ చూడాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు అయ్యారు వాళ్ళు. సర్వభూతాంతర్యామి స భగవాన్ తేషాన్ సంకల్పం విదిత్వా తాన్ అనుజిఘృక్షుః పురా యత్ర దేశే కాలింద్యాం నిమగ్నః అక్రూరః భగవంతం అద్రాక్షిత్ తం దేశం నీత్వా తైః సహ తత్ర నిమగ్నః సముత్తస్థౌ. ఇంకా సర్వభూతాంతర్యామి, సమస్త ప్రాణుల యొక్క అంతర్యామి, లోపల వసించేటువంటి భగవంతుడు, ఆయనకి తెలియదా వీళ్ళ మనస్సులో పుట్టినటువంటి ఈ కోరిక, దాంతో ఆయన తేషాం సంకల్పం విదిత్వా, వీళ్ళ యొక్క సంకల్పాన్ని, వీళ్ళ యొక్క కోరికని తెలుసుకుని తాన్ అనుజిఘృక్షు, వాళ్ళని అనుగ్రహించాలి అనేటువంటి కోరిక కలవాడై పురా యత్ర దేశే కాలింద్యాన్ నిమగ్నః అక్రూరః భగవంతం అద్రాక్షి. పురా అంటే యాక్చువల్గా మనం పురా అంటే పూర్వము అనుకుంటాం, కాదు, ఆగామి కాలంలో అంటే కొంతకాలం తర్వాత ఎక్కడైతే యత్ర దేశే, ఏ ప్రదేశంలో అయితే కాలింద్యాం నిమగ్నః అక్రూరః, కాలిందిలోకి యమునా నదిలో దిగినటువంటి, యమునా నదిలో కృష్ణ బలరామకృష్ణుల్ని ఇద్దరినీ కూడాను ఆ రథం మీద కూర్చోపెట్టి అక్రూరుడు తాను సంధ్యావందనం చేయడం కోసం దీంట్లోకి యమునా నదిలో దిగాడు. దిగేసరికల్లా ఆ లోపల దిగినటువంటి ఆయనకి ఆ లోపల, నీటి లోపల కృష్ణ సాక్షాత్కారం జరిగిందనమాట. ఆ ఎక్కడ మునిగినటువంటి అక్రూరుడు భగవంతం అద్రాక్షీత్, ఈ భగవంతుణ్ణి ఆయన యొక్క అమానుష రూపంతో చూడగలిగాడో అటువంటి ఆ ప్రదేశానికి నీత్వా తీసుకువెళ్ళి తైః సహ తత్ర నిమగ్నః, అక్కడ మునగమన్నాడు వాళ్ళందరినీ. అక్కడ నీళ్లలోకి మునగమని చెప్పి తాను కూడా వాళ్ళతో పాటుగా మునిగి సముత్తస్థౌ, తాను మాత్రం పైకి లేచాడు. నిమగ్నాస్తేపి తత్ర జలే యోగిగమ్యం సత్యజ్ఞానానందమయం అనంతం బ్రహ్మలోకం సమీక్ష సువిస్మితాః ఆసన్. ఈ మునిగినటువంటి వీళ్ళకి వరుణలోకం మాత్రమే కాదు, తత్ర ఆ నీటిలో, తత్ర జలే ఆ నీటిలో యోగి గమ్యం, యోగుల చేత మాత్రమే గమ్యం చేరబడేది, యోగులు మాత్రమే చేరగలిగేటువంటిది, సత్య జ్ఞాన ఆనందమయం, సత్యము జ్ఞానము ఆనందము వీటితో నిండినటువంటిది, ఇవే స్వరూపంగా కలిగినటువంటిది, అనంతమైనటువంటిది అయిన బ్రహ్మలోకం సమీక్ష, బ్రహ్మలోకాన్ని చూసి సువిస్మితాః ఆసన్, వీళ్ళందరూ చాలా విస్మితులైపోయారు, ఆశ్చర్యచకితులైపోయారు. ఆ తర్వాత అథ ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం ఇతి స్వోక్త దిశ ప్రాగ్దత్త వరానురోధేన మధురభక్త్యా స్వాత్మానమారాధయంతీ గోపాంగనాః మోక్షం ప్రాపిపయుషుః శరచ్చంద్ర చంద్రికా ధవలాసు శరణ్నిషాసు యమునాకూలమాసాద్య కలమధురం వేణునా గీతాని జగౌ. సరే, ఈ గోపాలకులందరికీ కూడాను బ్రహ్మలోక దర్శనమైంది, దాంతో వాళ్ళకందరికీ కూడాను పురాకృత కర్మలన్నీ తొలగిపోయినాయి. ఇక అక్కడ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అంటే గోపాంగనలు, గోపస్త్రీలు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని ఆయనే స్వోక్త దిశ, ఆయనే ప్రతిజ్ఞ చేశారు. భగవద్గీతలో ఆయనే చెప్పారు ఏమని, ఎవరెవరు నన్ను ఏ రూపంలో ప్రార్థిస్తారో, అంటే ఏ వరాలు ఇచ్చేవాడిగా నన్ను ప్రార్థిస్తారో, ఏ వరాలు ఇచ్చేటువంటి స్వరూపంతో నన్ను
ఆరాధిస్తారో తాన్స్ తథైవ భజామ్యహం, వాళ్ళని నేను ఆ విధంగా భజామి అంటే సేవిస్తాను, అంటే వాళ్ళకి నేను ఆ రకంగా ప్రత్యక్షమయ్యి వాళ్ళకి కావలసినటువంటి వరాలు ఇస్తాను అని చెప్పి భగవద్గీతలో తానే చెప్పినట్టుగా ప్రాగ్దత్త వరానురోధేన, తాను ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి మధుర భక్త్యా స్వాత్మానం ఆరాధయంతి, ఇంతకు ముందు ఎప్పుడు ఇచ్చాడు వరము, వీళ్ళందరూ కాత్యాయని వ్రతం చెయ్యడం కోసమై ఆ నీళ్లలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళకందరికీ కూడాను ఆ వరం ఇచ్చి ఉన్నాడు కదా, ఆ వరాన్ని అనుసరించి మధుర భక్తితోటి, అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అనేటువంటి దీంతో ఆ రూపంలో భగవంతుడిని మన తండ్రిగా, మనకంటే చాలా గొప్పవాడిగా, ఒక అల్టిమేట్ పవర్గా భగవంతుడిని ఆరాధించడం ఒక రకమైన భక్తి అయితే, ఆయన్ని ప్రియుడిగా భావిస్తూ మధురమైనటువంటి భక్తితో తమని తాము సమర్పించుకుంటూ చేసేటువంటి ఆ ఆరాధన ఏదైతే ఉందో అది మధుర భక్తి. దాంతో ఆ మధుర భక్తితో స్వాత్మానం ఆరాధయంతి, తనని ఆరాధిస్తూ ఉన్నటువంటి ఇప్పటిదాకా ఆ పనే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ గోపాంగనలని, గోపా స్త్రీలనందరినీ కూడా మోక్షం ప్రాపిపయిషు, వాళ్ళకి మోక్షం కలిగేటట్టుగా చెయ్యాలని తలచుకుని శరత్చంద్ర చంద్రికా ధవలాసు శరణ్నిశాసు యమునాకూలం ఆసాధ్య, ఆయన యమునా తీరానికి చేరాడు. ఎటువంటి సమయంలో? శరణ్నిశాసు, శరత్కాలపు రాత్రి, ఒక శరత్కాలపు రాత్రిలో ఆయన యమునా కూలానికి వెళ్ళాడు, యమునా తీరానికి వెళ్ళాడు. ఎట్లా ఉంది ఆ యమునాకు ఆ శరణ్నిశ, ఆ శరత్కాలపు రాత్రి అంటే శరత్చంద్ర చంద్రికా ధవలాసు, శరత్చంద్రుడు అంటే శరత్కాలంలోని చంద్రుడు, అంటే వేరే కాలాల్లో చంద్రుడు అంత స్వచ్ఛంగా అంత తెల్లని కాంతితో ఉండడు, కానీ శరత్కాలంలోని చంద్రుడు ఎలా ఉంటాడు? చాలా అతి స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆకాశంలో ఉండేటువంటి మేఘాలన్నీ కూడా తెల్లగా స్వచ్ఛంగా ఉండి, ఆ తెల్లటి స్వచ్ఛమైనటువంటి మేఘాల మీద ఈ వెన్నెల పడడం వల్ల ఆ వెన్నెల మరింత అందంగాను మరింత తెల్లగాను ఉంటుంది. కాబట్టి ఈ శరత్కాల చంద్రుడి యొక్క చంద్రికతోటి, వెన్నెలతోటి ధవలాసు అతి తెల్లగా ఉన్నటువంటి ఈ శరత్కాలపు రాత్రులందు యమునాకూలం ఆసాధ్య, యమునా తీరాన్ని చేరుకుని కలమధురంగా అవ్యక్త మధురంగా వేణునా గీతాన్ని జగవు, తన వేణువు మీద గీతాలని ఆలపించాడు, అంటే వేణువు వాయించాడు. నితాంత మధురం అనంగవర్ధనం తద్రవమాకర్ణ్య వ్రజాంగనాః స్వస్వకార్యాణ్య పరిసమాప్య పతిభిః భ్రాతృభిశ్చ పునః పునః వార్యమాణాః అపి కృష్ణదర్శన లాలసాః తముద్దేశం ప్రతి పలాయాంచక్రుః. ఇంకా ఈయన తలుకు ఈ వేణు నాదం ఎప్పుడైతే చెవిన పడిందో, నితాంత మధురం, అతి మధురమైనటువంటి, అంటే మిక్కిలి మధురమైనటువంటిది, అనంగవర్ధనం, మనస్సులో ప్రేమభావాన్ని పెంపొందించేటువంటిది అయిన తద్ రవం ఆకర్ణ్య, ఆ వేణు రవాన్ని, వేణుగానాన్ని ఆకర్ణ్య విని వ్రజాంగనాః, వ్రజ స్త్రీలందరూ స్వస్వకార్యాన్ని అపరిసమాప్య, రాత్రిపూట కదా, ఇంట్లో ఇంకా చాలా పనులుంటాయి, ఇంట్లో వాళ్ళందరికీ అన్నాలు పెట్టటాలు, ఇల్లు శుభ్రం చేసుకోవడాలు, ఇలాంటి పనులు బోల్డన్ ఉంటాయి. ఇంకా పాలు పెరుగు తోడు పెట్టుకోవటాలు, ఇలాంటి పనులన్నీ ఉంటాయా, వీటన్నిటినీ కూడా అపరిసమాప్య, ఆ పనులు ఇంకా మర్చిపోయారు వాళ్ళు, ఏ పనులు పూర్తి చెయ్యలా. పతిభిః భ్రాతృభిశ్చ పునః పునః వార్యమాణాః అపి, సో ఈ వేణు రవం ఎటువైపు వినిపిస్తుందో అటువైపు పరిగెత్తడానికి సిద్ధమైపోయారు. వీళ్ళిలా వెళ్ళిపోతూ ఉంటే పెళ్ళైనటువంటి స్త్రీలనేమో వాళ్ళ భర్తలు పట్టుకు ఆపడానికి ప్రయత్నం చేశారు. పతిభిః, భర్తల చేత ఆపబడుతూ ఉన్నారు. భ్రాతృభిః, పెళ్లి కాకుండా ఉన్నటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ అన్నదమ్ములు తల్లిదండ్రులు, వీళ్ళ చేత పునః పునః వార్యమాణాః అపి, వాళ్ళని ఆపారు, పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ తెచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇట్లాగా మాటిమాటికి వాళ్ళ చేత వారింపబడుతూ ఉన్న వాళ్ళైనా కూడా కృష్ణ దర్శన లాలసాహ, ఆ వేణువు వాయిస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూడాలి అనేటువంటి లాలస, అతి తీవ్రమైనటువంటి కోరిక కలవాళ్ళే తముద్దేశం ప్రతి పలాయాంచక్రుహు,
ఆ ఉద్దేశానికి, అంటే ఏ ప్రదేశంలో కూర్చుని కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడో ఆ చోటుకి ఏదో తమని పగ్గాలు వేసి కృష్ణుడు లాగి దగ్గరికి తీసుకుంటున్నాడో అన్నట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. గృహాంతర్నిరుద్ధాః కాశ్చన వ్రజసుందర్యాః గంతుమశక్తా అపి తమేవ నిర్ధ్యాయంత్యః నిమీలితలోచనాః దుస్సహ ప్రేష్ఠ విరహితాః దుఃఖాతిశయేన నిర్ధూతాతి అశేష కిల్బిషాః ధ్యాన ప్రాప్త అచ్యుతాశ్లేష సుఖ విశేషేణ ప్రక్షీణ అశేష పుణ్య సంచయాః పరబ్రహ్మస్వరూపిణం భగవంతం దేవకీసుతం జారబుద్ధ్యా సంగతాః అపి సద్య ఏవ ప్రక్షీణ బంధనాః గుణమయం దేహం పరిత్యజ్య ముక్తిం ప్రాపుః. ఇక గృహాంతర్నిరుద్ధాః కాశ్చన వ్రజసుందర్యః, కాశ్చన వ్రజసుందర్యః కొంతమంది వ్రజస్త్రీలు, కొంతమంది గోపస్త్రీలు వాళ్ళని వాళ్ళ భర్తలో అన్నలో వీళ్ళందరూ ఇంట్లో పెట్టి తలుపు వేసేసి తాళాలు బిగించేసి వాళ్ళని గృహ అంతర్నిరుద్ధాః ఇంటి లోపలే వాళ్ళని ఆపేశారు. ఈ వ్రజసుందరులు గంతుం అశక్తాః బయటికి వెళ్ళడానికి తలుపుల్ని భేదించుకుని వాళ్ళు వెళ్ళలేకపోతే తమేవ నిర్ధ్యాయంత్యః ఆ కృష్ణుడి తాలూకు వేణు స్వరం ఎప్పుడైతే వినిపిస్తోందో ఆయన్నే నిర్ధ్యాయంత్యః ఆయన్నే ధ్యానం చేస్తూ నిమీలిత రోచనాః కళ్ళు మూసుకుని ఉండిపోయి దుస్సహ ప్రేష్ఠ విరహితాః దుఃఖాతిశయేన నిర్ధూత అశేష కిల్బిషాః దుస్సహమైనటువంటి ప్రేష్ఠ విరహితాః తమకి ప్రేష్ఠుడైన అత్యంతము ఇష్టుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి నుండి విరహితాః దూరం చెయ్యబడ్డారు. వాళ్ళు దూరం చెయ్యబడి ఈ విరహము ఎలా ఉంది, దుస్సహంగా ఉంది, భరించ శక్యం కాకుండా ఉంది. ఈ దుస్సహమైనటువంటి ప్రేష్ఠ విరహితాః ప్రేష్ఠుడి యొక్క విరహాన్ని పొందుతూ ఉన్నవాళ్ళే, అంటే ఆయన నుండి దూరం చెయ్యబడ్డ వాళ్ళే దుఃఖాతిశయేన అమితమైనటువంటి దుఃఖాతిశయంతో నిర్ధూత అశేష కిల్బిషాః వాళ్ళు పడుతూ ఉన్నటువంటి వేదన, వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో కడుదుఃఖం, ఆ అమితమైనటువంటి దుఃఖం వాళ్ళలో ఉన్నటువంటి అశేషమైన కిల్బిషాలని పాపాలన్నింటినీ కడిగి వేయబడ్డ వాళ్ళై ధ్యాన ప్రాప్త అచ్యుతాశ్లేష సుఖ విశేషేణ ఆయన్నే ధ్యానిస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమైపోయింది, ఆయన తలుకు సాక్షాత్కారం అక్కడ లభించింది. తమ ఎదుట కృష్ణుడు ఉన్నటువంటి దీన్ని వాళ్ళందరూ కూడా ఆయన తలుకు సాన్నిధ్యాన్ని పొందగలిగారు. ఆ ధ్యానం వల్ల ఆయన పొందగలిగినటువంటి ఆయన యొక్క సాన్నిధ్యంతో అచ్యుతాశ్లేష సుఖ విశేషేణ ఈ ధ్యానం ద్వారా పొందబడినటువంటి అచ్యుతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆశ్లేష సుఖ విశేషం ఆలింగనం యొక్క అత్యద్భుతమైనటువంటి సుఖంతో ఆనందంతో ప్రక్షీణ అశేష పుణ్య సంచయా. మనకి మోక్షం పొందడానికి పాపం ఒక్కటే అవరోధం కాదు, పుణ్యం కూడా అవరోధమే. పెద్దవాళ్ళు అందుకోసమే చెప్తారు, మనం మోక్షార్థులమై ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పని తాలూకు ప్రతి మంచి పనిని కృష్ణార్పణం అని చెప్పి వదిలేయండి అని చెప్తారు. దీనివల్ల వచ్చేటువంటి పుణ్యం నాకొద్దు, ఎందుకంటే పుణ్యం కనుక వచ్చిందంటే దాన్ని పొందడాన్ని, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి, దానివల్ల వచ్చేటువంటి ఆ మంచిని అనుభవించడానికి ఇంకో జన్మెత్తాలి, అంటే భగవంతుడికి ఇంకొక జన్మ దూరం అయిపోతున్నాం అనమాట మనం. కాబట్టి ఇంకా వీళ్ళలో పుణ్యం ఉండిపోయింది, పాపాలు ముందరే వెళ్ళిపోయాయి, దుఃఖంతో పాపం వెళ్ళిపోయింది, ఆనంద విశేషంతో పుణ్యం కూడా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళని భగవంతుడికి కొన్ని జన్మలు దూరంగా ఉంచేసేటువంటి ఆ అశేష పుణ్యం ఏదైతే ఉందో అది కూడాను నిర్ధూత ప్రక్షీణమైపోయింది, అది కూడా తగ్గిపోయిందనమాట. పరబ్రహ్మ స్వరూపిణం భగవంతం దేవకీసుతం జారబుద్ధ్యా సంగతాః అపి. వీళ్ళు నిజానికి భగవంతుడైనటువంటి దేవకీసుతుణ్ణి ఆయన యొక్క సంగమాన్ని కోరుకున్నారు. ఎలా కోరుకున్నారు? ఆయన సౌందర్యవంతుడు, ఆయనతోటి తమకు సమాగమం కావాలి అని అనుకున్నారే తప్పిస్తే నిజానికి ఈయన పరబ్రహ్మ స్వరూపుడు అని ఎరిగి ఆయన యొక్క సమాగమాన్ని కోరుకున్నారా? లేదు. కానీ ఎట్లా కోరుకున్నా వాళ్ళు కోరుకున్నటువంటిది పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి కృష్ణుడి యొక్క సమాగమం. కాబట్టి జారబుద్ధ్యా సంగతాః అపి, జారబుద్ధితోటి ఆయన యొక్క సంగతిని కోరుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా సద్యయేవ ఆ క్షణంలోనే పాపము పోయింది, పుణ్యము పోయింది, ఇంకక్కడ మిగిలింది ఏమిటి అంటే అఖండమైనటువంటి ఆనందం.
ఆ అఖండమైనటువంటి ఆనందంతో సద్య ఏవ వెంటనే ప్రక్షీణ బంధనాహ, వాళ్ళకున్నటువంటి బంధనాలన్నీ భవబంధాలన్నీ పూర్తిగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళై గుణమయం దేహం పరిత్యజ్య, గుణమయమైనటువంటి ఈ దేహాన్ని, అంటే గుణాలంటే ఏమిటి, ఆ సత్వరజస్తమో గుణయుక్తమైనటువంటి వీటన్నిటిని దాటితేనే మనకి ఇది వస్తుందన్నమాట, మోక్షాన్ని చేరుకుంటాం అన్నమాట. ఈ గుణమయమైనటువంటి దేహాన్ని పరిత్యజ్య విడిచిపెట్టి ముక్తిం ప్రాపు, ముక్తిని పొందారు. శ్రీకృష్ణ సన్నిధిం ప్రాప్తాః వ్రజాంగనాః బహుధా భగవతా ప్రతిబోధితాః అపి న గృహగమనాయ మతించక్రుః. ఇంకా కృష్ణుని యొక్క సన్నిధిని చేరుకున్నటువంటి ఈ వ్రజస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బహుధా భగవతా ప్రతిబోధితాః అపి, వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఏమిటి మీరందరూ ఇల్లు వదిలిపెట్టేసి భర్తల్ని పిల్లల్ని వదిలిపెట్టేసి నా దగ్గరికి ఎందుకు ఇలా వచ్చేసారు, మీరందరూ వెనక్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీను వెనక్కి పంపించడానికి చాలా సార్లు చెప్పాడు. కానీ గృహగమనాయ మతించక్రుహు, ఇంటికి తిరిగి వెళ్ళడానికంటే ఆయన యొక్క సాన్నిధ్యం వల్ల పొందినటువంటి ఆ ఆనంద విశేషం ముందు ఇల్లు భర్తలు పిల్లలు ఈ భవబంధాలన్నీ కూడా వాళ్ళకి తృణప్రాయంగా తోచినాయి. ఈ ఆనందాన్ని విడిచిపెట్టుకోవడానికి వాళ్ళకి మనస్సు రాలేదు. దాంతో మేము వెళ్ళవనేశారు వాళ్ళు. గృహగమనాయ, ఇంటికి వెళ్ళడానికి మతిం నచక్రుహు, అంటే ఇష్టాన్ని చూపించలేదు వాళ్ళు. భక్తాభీష్టప్రద మహాయోగీశ్వరేశ్వర భగవాన్ స్వాత్మానం బహుధా ప్రకల్ప్య మండలీకృతాసు గోపాంగనాసు ద్వయోర్మధ్యే తిష్టన్ పరస్పర కంఠాసక్త బాహు మధ్యే చ కలమధురం వేణునా గాయన్ తాభిః సహ నర్తకః నర్తయితా చ స్వయం ఆసీత్. ఇంకా భక్తాభీష్టప్రదుడైనటువంటి, భక్తుల యొక్క మనస్సులో ఉన్న అభీష్టాలనన్నింటినీ ఇచ్చేవాడైనటువంటి మహాయోగీశ్వరేశ్వరుడైన, మహాయోగులకు అధీశ్వరుడైనటువంటి ఈ భగవంతుడు స్వాత్మానం బహుధా ప్రకల్ప్య, ఈ స్త్రీలందరి తలకు మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటి, తనతో క్రీడించాలని, తనతో రమించాలనేటువంటి కోరిక వీళ్ళందరిది. దాంతో ఆయన ఏం చేశాడు, స్వాత్మానం బహుధా ప్రకల్ప్య, తనని అనేక రూపాలుగా మలుచుకుని మండలీకృతాసు గోపాంగనాసు, ఒక మండలాకారంలోకి వచ్చినటువంటి, ఒక గుండ్రటి ఆకారంలోకి వచ్చినటువంటి ఈ గోపాంగనలందరికీ కూడాను ద్వయోర్ మధ్యే, ప్రతి ఇద్దరు గోపాంగనల మధ్యలో తాను అక్కడ చేరుకుంటూ, నారీ నారీ అంగనామంతరా మాధవో మాధవం మాధవం చాంతరేణాంగనా, అంటే ప్రతి గోపాంగనకి మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, ప్రతి ఇద్దరు కృష్ణునికి మధ్యలో ఒక గోపాంగన ఉంది. మనకి పాట కూడా ఉంది చూస్తారా, నారీ నారీ నడుము మురారి అని చెప్పి. ఆ విధంగా ప్రతి నారికి మధ్యలో తాను, మురారి అయినటువంటి తాను అక్కడ ఉంటూ తయోర్ మధ్యే తిష్టన్ పరస్పర కంఠాసక్త బాహు, ఈ తన రెండు పక్కల ఉన్నటువంటి ఇద్దరి గోపాంగనల యొక్క భుజాల మీద, మెడల మీద ఆసక్త బాహు, వేయబడినటువంటి చేతులు కలవాడై మధ్యేచ, ఇలా ఇన్ని కృష్ణ స్వరూపాలు చుట్టూతా ఉండగా మధ్యలో తాను ఉండి, మళ్ళీ ఒక కృష్ణ స్వరూపం మధ్యలో ఉండి కలమధురం వేణునా గాయన్, మధురంగా అత్యంత మధురంగా వేణునా గాయన్, వేణువుతో గానం చేస్తూ తాభిస్సహ వాళ్ళందరితో పాటుగా నర్తకః, అంటే ఈ గోపాంగనల మధ్యలో ఉండి తాను నాట్యం చేసేవాడు, నర్తయిత మధ్యలో ఉండి వాళ్ళందరి చేత నాట్యం చేయించేవాడు, రెండూ కూడా స్వయం ఆసీత్, తానే అయ్యాడు. ఈ అతి మధురమైనటువంటి ఈ రాసలీలా ఘట్టంతో ఇవాల్టి కథని ముగిద్దాం. తర్వాతి కథని, గోపికా గీతలు వాటన్నింటికి సంబంధించినటువంటి కథని తర్వాత చెప్పుకుందాం. స్వస్తి, నమస్కారం.